ఆంధ్రప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదానికి సంబంధించి అలహాబాద్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17వ శతాబ్దానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్ను నియమించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే అలహాబాద్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈద్గా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమిషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతిని ఇచ్చిందని, ఈ నెల 18న విధి విధానాలు నిర్ణయిస్తామని అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది. माननीय इलाहाबाद हाईकोर्ट ने कृष्ण जन्मभूमि के केस में जो हमारी मांग थी कि शाही ईदगाह मस्जिद में एडवोकेट कमीशन के द्वारा सर्वे कराया जाए, उस सर्वे की एप्लीकेशन को अलाउ कर दिया है। जो शाही ईदगाह मस्जिद की डिमांड थी कि पहले 7/11 की एप्लीकेशन डिसाइड की जाए, उसके बाद एडवोकेट कमीशन की एप्लीकेशन सुनी जाए, उस आर्गुमेंट को माननीय न्यायालय ने रिजेक्ट कर दिया है। एडवोकेट कमीशन में कौन कौन जाएगा, कितने लोग होंगे, उसकी क्या मोडालिटीज होंगी, उसके लिए माननीय न्यायालय ने 18 दिसंबर लगाई है, जिसमें मोडालिटीज तय की जाएंगी कि इस एडवोकेट कमीशन में कौन कौन जाएगा, कितने लोग होंगे। ये सारी बातें 18 दिसंबर को तय होंगी। पर मूल बात यह है, एडवोकेट कमीशन वहां जाने का ऑर्डर, हमारी जो एप्लीकेशन थी, एप्लीकेशन 130 गा, उसको माननीय न्यायालय ने अलाउ कर दिया है और एडवोकेट कमीशन जारी करने का आदेश कर दिया है। 18 दिसंबर को मोडालिटीज तय होंगी कि एडवोकेट कमीशन के सर्वे में कौन कौन जाएगा, कितने लोग होंगे, क्या उसकी मोडालिटीज होंगी, कब से कब तक होना है, वो सारी बातें 18 दिसंबर को तय होंगी। ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి శివ మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. శివ, కోర్టు తీర్పు గురించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రేణు, ఇక శ్రీకృష్ణ జన్మభూమి విషయంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునైతే వెలువరించింది. అంటే షాహీ ఈద్గా సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇదొక హిందువులకు సంచలన తీర్పుగానే పరిగణించాలి. అంటే గతంలో కూడా ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో హిందువుల తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా అలహాబాద్ వెళ్ళి అక్కడ ఇష్యూను అక్కడ ట్రయల్ అక్కడ చూసుకున్న తర్వాతే అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టులో గత కొన్ని రోజులుగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ఫైనల్గా సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పును వెలువరించింది. దీనిపై ఇటు ఇస్లామిక్ సంబంధించి అంటే ఈషా షాహీ ఈద్గా దర్గా తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. వారు ఈ సర్వేకి అనుమతించొద్దు అనేది ప్రధానంగా వారు తమ వాదనలు వినిపించారు. కానీ ఇరువురు వాదనలు విన్న అనంతరం ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టు సర్వేకు అనుమతించింది. 18వ తేదీన ఈ సర్వేకి సంబంధించి విధి విధానాలను కూడా తెలియజేస్తాము. ఈ సర్వేకు ఎంతమంది సభ్యులు సర్వే చేస్తారనే దానిపై కూడా ఒక క్లియర్ కట్గా కొంత నివేదికనైతే తయారు చేసి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఇక కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనరేట్ ఆధ్వర్యంలోనే ఇది జరగాలి, కమిషనర్ నియామకం జరగాలి అనేది ఇటు హిందువుల తరపున న్యాయవాదులు కోరిన నేపథ్యంలో హైకోర్టు కూడా వారి వాదనలతో ఏకీభవించి సర్వేకైతే అనుమతించింది. ఈ సర్వేలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎప్పుడు సర్వే మొదలు కాబోతుంది అనే దానిపై కూడా ఈ నెల 18వ తేదీన విధి విధానాలను చేపట్టబోతున్నారు. అయితే ఇటు హిందువులు ఆనందం వ్యక్తం చేస్తుంటే ఇటు మాత్రం మరోవైపు ఇటు షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేను అలహాబాద్ హైకోర్టు అంటే ఆమోదించడంపై ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా అధినేత మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలి కూడా స్పందించారు. అంటే ఇది మేము ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ సర్వేకు అనుమతించారు కాబట్టి సర్వేలో ఏం తేలుతుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. 13.7 ఎకరాలు 3.7 ఎకరాల స్థలానికి సంబంధించి వివాదం గత కొంతకాలం కొనసాగుతుంది. మధురైలోని శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఒక టెంపుల్కి పక్కనే ఈ షాహీ ఈద్గా ఉంటుంది. ఆ ఈద్గాకు సంబంధించి కూడా గత కొంతకాలంగా ఇష్యూ కొనసాగుతోంది. ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హిందువుల తరపున న్యాయవాదులు లోకల్గా ఉన్న ముందు అలహాబాద్ హైకోర్టులో దీనికి సంబంధించి అక్కడ న్యాయం జరగని పక్షంలో, అక్కడ వాదనలు సరిగా జరగని పక్షంలో సుప్రీంకోర్టుకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టులో హిందువుల తరపున పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సర్వేకు అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పలుమార్లు వాదనలు విన్న తర్వాత ఇక ఈరోజు జరిగిన వాదనల అనంతరం షాహీ ఈద్గా సర్వేకు అనుమతించింది. దీనికి సంబంధించి విధి విధానాలు అనేవి 18వ తేదీన తెలియజేస్తామంటూ కూడా
అలహాబాద్ హైకోర్టు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే హిందువుల తరపున విష్ణు శంకర్ జైన్ తన వాదనలు వినిపించారు. అయితే అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా వారు పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు తమ వాదనలు కూడా వినిపించారు. అయితే ఏదైతే వారు పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ను దరఖాస్తును ఆహ్వానించారంటూ కూడా విష్ణు శంకర్ జైన్ కూడా కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దీనికి సంబంధించి విధి విధానాలు అనేవి 18వ తేదీన తెలియజేస్తామంటూ కూడా వారు తెలిపారు. అయితే ఈ వాదనలు అంటే షాహీ ఈద్గా దర్గా వాదనలకు సంబంధించి ఇటు ఇస్లామిక్ సంబంధించిన ముస్లింలు అయితే దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు కూడా ఈ శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి కూడా స్పందించారు. అంటే సర్వేలకు సంబంధించి ఏదైతే ఆచార్య సత్యేంద్ర దాస్ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కూడా ఈ శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కూడా స్పందిస్తూ కూడా అంటే ఈ తీర్పు రావడం అనేది అత్యంత విశేషం. దీనికి సంబంధించి సర్వే కూడా ముఖ్యం. సర్వేలో ఏం తేలుతుంది అనేది కూడా ప్రధానంగా మారబోతుంది. ఇటు కోర్టు కూడా సర్వేకు అనుమతించిన నేపథ్యంలో సర్వేలో ఏం తేలబోతుంది 13.37 ఎకరాల స్థలాలకు సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు హిందువులకు తీర్పు అనుకూలంగా రావడంతో ఆ సర్వేకు అనుమతించిన నేపథ్యంలో సర్వేకు సంబంధించి సభ్యులు ఎంతమంది ఉంటారు, దీనిపై విధి విధానాలు ఏంటనేది ఈ నెల 18వ తేదీన తెలియజేస్తారంటూ కూడా ఇటు హిందువుల తరపున న్యాయవాదులు తెలిపారు. చూడాలి మరి ఏం జరగబోతుంది, ఈ వివాదానికి సంబంధించి సర్వే ఏ విధంగా ఉండబోతుంది, సర్వేలో సభ్యులు ఎంతమంది ఉంటారు అనేది కూడా అందరూ ఉత్కంఠకి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రేణు రైట్, థ్యాంక్ యూ శివ.